ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. శ్రీమద్భగవద్గీత జ్ఞానయోగము. మరి కృష్ణ పరమాత్మ అర్జునుడికి జ్ఞానబోధ చేస్తూ ఉన్నాడు. ఏమని చేస్తున్నా అంటే కర్మలను ఆచరించవలసిందేను అంటున్నాడు. ఆ కర్మలన్నీ కూడా ఎలాంటివి అంటే గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. గత సంగస్య, సంఘం అంటే ఏంటి? ఫలాపేక్ష. గత సంగస్య అంటే ఫలాపేక్ష లేకుండా ముక్తస్య అంటే బ్రహ్మజ్ఞాన నిష్ఠాపరుడై జ్ఞానావస్థిత చేతసః అంటే మామూలుగా ఏమిటంటే జ్ఞానము చేత కూడబడినటువంటి మనస్సుతో, అంటే ఈశ్వరుని ప్రీతికి మాత్రమే అన్నమాట. యజ్ఞాయాచరత కర్మ అంటే ఈ ప్రీతికి మాత్రమే యాగాది కర్మలు చేసేవాడి పూర్వ కర్మలు అన్నీ కూడా నశిస్తాయే కానీ వానిని బంధింపవు అంటున్నాడు. అంటే ఈ విధంగా మనం యజ్ఞయాగాదులు ఫలాపేక్ష లేకుండా చేస్తూ దాని తర్వాత జ్ఞానార్జనతో మరి బ్రహ్మజ్ఞాన నిష్ఠాపరతో చేస్తే ఈ సమస్త ఈశ్వర ప్రీతికి మాత్రమే చేసేటటువంటి సమస్త కర్మలు కూడా మరి అతనికి అంటవు. పూర్వకర్మలు కూడా నశిస్తాయి అంటున్నాడు. ఇలాంటి అంటే ఏదైనా అపేక్ష లేకుండా యాగాది కర్మలు చేస్తే, కోరికలు లేకుండా ఈ కేవలం ఈశ్వరుని ప్రీతికై మరి భగవంతుని యొక్క ప్రీతి కొరకు యాగాలు చేసేటటువంటి వానిని పూర్వకర్మలు కూడా బంధించవు అంటున్నాడు. మరి ఇంకా ఏమంటున్నాడు? బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. ఈ శ్లోకం చాలా చోట్ల భోజనం చేసేటప్పుడు, భోజనానికి కూర్చునేటప్పుడు మరి మనం చేతిలో నీళ్లు తీసుకొని తిప్పుతూ మరి ఆచమనం చేసినట్టు చేస్తాం కదా, అప్పుడు చెప్తారన్నమాట. అది ఏది? బ్రహ్మార్పణం. ఇది బ్రహ్మకు అర్పించడము అనే నిర్దేశంతోను అన్నమాట. ఇదంతా తాను తింటున్నా కూడా ఇదంతా కూడా ఆ బ్రహ్మార్పణం చేస్తున్నాను అని చెప్పడం అన్నమాట. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నామంటే బ్రహ్మార్పణం, బ్రహ్మకు అర్పించడము అంటున్నాడు. అంటే ఈ బ్రహ్మకు అర్పించడం ఇదంతా బ్రహ్మేను అని చెప్పడం అన్నమాట. అర్పణం అంటే ఏంటి? ఆ సృక్కు స్రువము అని అన్నమాట. సృక్కు అంటే ఏమిటంటే మామూలుగా ఒక పెద్ద పాత్ర, యజ్ఞద్రవ్యాలను ఉంచుకునేటటువంటి పాత్రకు సృక్కు అని పేరు. స్రువము అంటే ఆ యజ్ఞ పాత్రలో ఉన్నటువంటి యజ్ఞద్రవ్యాన్ని గరిటెలతో చేస్తారు కదా, గరిటె లాంటిది అన్నమాట. ఈ గరిటెలు యజ్ఞ పాత్ర పెద్ద పెద్ద చెక్కలతో తయారు చేయబడినటువంటి అయినా ఉంటాయి. ఇప్పుడు చెక్కలు లేక తయారు చేసేవాళ్ళు లేక ఇప్పుడు యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు ఏం చేస్తున్నారు? ఏదైనా మెటల్తో తయారు చేయబడినటువంటి పాత్రను, మెటల్తో తయారు చేయబడినటువంటి గరిటెలను వాడుతూ ఉన్నారన్నమాట. ఆ పాత్రలు, ఆ గరిటెలు ఏమంటున్నాడు? బ్రహ్మమేను అంటున్నాడు అన్నమాట. బ్రహ్మ హవి. హవిస్సు అంటే మనం నెయ్యి అంటాం కదా, అది కూడా బ్రహ్మమే. బ్రహ్మాగ్నవు, హోమం చేసేప్పుడు అగ్ని కుండలి ఉంటుంది కదా, ఆ అగ్ని కూడా బ్రహ్మమేను. బ్రహ్మణాహుతం. ఈ దాని తర్వాత ఆహుతులిచ్చేవాడు కూడా బ్రహ్మయే అని చెప్పేసి చెప్తున్నాడు. బ్రహ్మైవ తేన గంతవ్యం. ఇది సర్వము బ్రహ్మయే అనే భావంతో బ్రహ్మకర్మ సమాధిన అంటే ఆ బ్రహ్మకర్మ అంతా సమస్తము ఆయన అని చెప్పేసి మనం యజ్ఞయాగాదులు చేస్తే బ్రహ్మనే పొందుతాము అని చెప్తూ ఉన్నాడు అన్నమాట. దైవమేవాపరే యజ్ఞం యోగిన పర్యుపాసతే బ్రహ్మాగ్నౌ అపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. మరి యాగాలు ఎందుకు చేస్తారు? దేవతలు తృప్తిపరచడానికి అన్నమాట. దేవతలు తృప్తిపరచడానికే దాదాపుగా ఎక్కువ యాగాలు యజ్ఞాలు చేస్తారు.
దేవతను తృప్తిపరిస్తే ఏమవుతుంది? ఇదంతా కూడా దేవతలను తృప్తిపరచడానికి చేసేటటువంటి యాగాలు. మరి మహారాజులు ఎందుకంటే తమ యొక్క పాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి అంటే మరి దైవ సహాయం అవసరం. ఏది దాని తర్వాత కరువులు కాటకాలు లేకుండా మంచి సమృద్ధికరమైనటువంటి వర్షాలు పడడం ఇదంతా అన్నమాట. ఆ విధంగా యజ్ఞాలు చేసేవాడు కొంతమంది. బ్రహ్మాజ్ఞవు అపరే యజ్ఞం అంటున్నాడు. దాని తర్వాత ఆహుతులు ఇచ్చేవాడు. దాని తర్వాత ఏమిటంటే కొందరేమో బ్రహ్మైక్య భావముతో అంటే మోక్ష ప్రాప్తిని కోరేటటువంటి వాళ్ళు అన్నమాట. యజ్ఞం యజ్ఞేనైవ జిహ్వతి, ఆత్మను ఆత్మయందే హోమం చేస్తారు అంటే తపస్సు చేయడం. ఆత్మనా దృష్టం అంటే ఏంటంటే తన యందు తానే మరి తపస్సు చేయడం అన్నమాట. అంటే తనను తానే తపస్సు చేయడం అంటే ఏంటి? తనలో ఉన్నటువంటి మరి దీన్నంతా కూడా ఆ తపస్సు అనే యొక్క అగ్నితో మరి దహింప చేసుకోవడం అన్నమాట. అందుకనే చాలామంది ఏం చేస్తారంటే బాగా తపస్సు చేస్తుంటే ఆయన ఎవరో తపస్సు చేస్తున్నాట ఆ రాజు, మరి లోకాలన్నీ కూడా దగ్ధమైపోయినాయంట, మరి నదులు సముద్రాలన్నీ కూడా ప్రళయంతో మునిగిపోయాయంట, ఇవన్నీ కూడా చెప్తుంటాం కదా. తపస్సుకు మరి అంత ప్రభావం ఉందన్నమాట. ఆ తపస్సు అనేది కూడా ఒక యజ్ఞం లాంటిదే. శ్రేయాన్ ద్రవ్యమయాద్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప. దాని తర్వాత ఇంకోటి ఏమిటంటే ఒక పేజీ, శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి. శ్రోత్రము మొదలుగా ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు కదా, అవి సంయమాగ్నిషు జుహ్వతి అంటున్నాడు. ఆ ఇంద్రియ నిగ్రహం అనే అగ్నిలో హోమం చేస్తూ ఉంటారనమాట. ఇంద్రియాలను నిగ్రహించుకునేటటువంటి హోమం కూడా చేస్తూ ఉంటారు అని చెప్తున్నాడు. శబ్దాదీన్ విషయాన్యన్యే, ఈ శబ్దాది విషయాలను ఇంద్రియాలనే అగ్నిలో హోమం చేస్తూ ఉంటారన్నమాట. అంటే వాటిని బయట నుంచి వచ్చేటటువంటి మనల్ని ఆకర్షించేటటువంటి వాటిని అన్నిటినీ కూడా ఇంద్రియాగ్నిలో దహింపజేస్తూ చేయడం అన్నమాట. ఈ విధంగా యజ్ఞాలు చేస్తూ ఉంటారు. సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమయోగాగ్రౌ జుహ్వతి జ్ఞానదీపితే. మరి కొందరేమిటంటే ఇంద్రియ ప్రాణ వ్యాపారాలన్నింటినీ జ్ఞానజ్వలితమైనటువంటి ఆత్మనిగ్రహం అనే అగ్నిలో హోమం చేస్తూ ఉంటారన్నమాట. అంటే ఇంద్రియాలను ప్రాణాలను మరి జ్ఞానజ్వలితమైనటువంటి ఆత్మ నిగ్రహము, అంటే జ్ఞానంతో వచ్చేది ఆత్మనిగ్రహం ఏ విధంగా వస్తుంది? ఎవరికి పడితే వాళ్లకు జ్ఞాన నిగ్రహం రాదు. మరి అతడు ఎంతో జ్ఞానవంతుడైతే ఆత్మనిగ్రహం కలుగు చేసుకుంటాడన్నమాట. అలాంటి ఆత్మ మరి నిగ్రహం అనే అగ్నిలో హోమం చేస్తుంటారు. ఏటటిని? ఇంద్రియ వ్యాపారాలను ప్రాణ వ్యాపారాలను అని. దాని తర్వాత ద్రవ్యయజ్ఞ తపోయజ్ఞ యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయ సంసితౌ వ్రతాః. మరి యజ్ఞాలు రకరకాలు. ద్రవ్యయజ్ఞాలు అంటే ద్రవ్యరూపమైనటువంటి యాగాన్ని అన్నమాట. మరి కొంతమంది ఏం చేస్తారు? వ్రతరూపమైనటువంటి తపోయజ్ఞాన్ని. మరికొంతమంది ఏం చేస్తారు? ప్రాణాయామపరమైనటువంటి యోగ యజ్ఞాన్ని. మరికొంతమంది వేదాభ్యాసాది స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాలను చేస్తుంటారు. యజ్ఞాలు రకరకాలు ద్రవ్యయజ్ఞాలు ఉన్నాయి, దాని తర్వాత తపోయజ్ఞాలు ఉన్నాయి, ప్రాణాయామపరమైనటువంటి యోగ యజ్ఞాలు ఉన్నాయి, వేదములను అభ్యసించడం నేర్చుకోవడం స్వాధ్యాయం అంటారు కదా, అలాంటి యజ్ఞాలు కూడా ఉంటాయి. ఇలాంటి యజ్ఞాలన్నింటినీ కూడా చేస్తూ ఉంటారు. అపానే జిహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపాన గతిరుద్వా ప్రాణాయామ పరాయణ. అపానే జిహ్వతి ప్రాణం. మరి మామూలుగా ఏమిటంటే ఈ వాయు గమనాలను నిరోధించడం అన్నమాట. వాయుగమనాలు మనకు
మరి రకరకాలుగా పోతుంటాయి. అదేవిధంగా మనకు అపాన వాయువులు అంటారు కదా, అపాన వాయువులను ప్రాణవాయువుల ద్వారా నిరోధించడం, ప్రాణవాయువులను అపాన వాయువుల ద్వారా నిరోధించడం. అదే చెప్తున్నాడు, అపానే జుహ్వతి ప్రాణం. అపాన వాయువు ద్వారా ప్రాణవాయువుని మరి నిరోధించడం, ప్రాణవాయువు ద్వారా అపానం మరి బంధించడం. ఈ విధంగా కొంతమంది అట్లా, కొంతమంది ఇట్లు. కొంతమంది ఏం చేస్తారు, ప్రాణాపాన వాయువులను బంధించి ప్రాణాయామ పరాయణ, ప్రాణాయామం చేస్తూ ఉంటారన్నమాట. మామూలుగా మనం ఏమిటంటే ప్రాణవాయువుల్ని నిరోధించవచ్చు, అపానవాయువుల్ని నిరోధించవచ్చు. మరి కాకపోతే ప్రాణవాయువుని అపానవాయువు ద్వారా నిరోధించడం, అపానవాయువును ప్రాణవాయువు ద్వారా నిరోధించడము, ప్రాణాపాన వాయువులను ప్రాణాయామం ద్వారా నిరోధించడం చేయవచ్చు అని మరి ఇదంతా కూడా చెప్తున్నాడు. అన్నిటికంటే కూడా ప్రాణాయామం చాలా గొప్పది అని చెప్తాడన్నమాట. అందుకని గీతాభ్యసనశీలస్య ప్రాణాయామ పరస్య చ నైవ సంతి పాపాని పూర్వజన్మ కృతాని చ అని వేదాంతులు చెప్తూ ఉంటారు. ఏమిటది? గీతాభ్యాసమునందు అంటే గీతను అభ్యసించుటయందు ఆసక్తి కలిగిన వానికి, ప్రాణాయామమునందు ఆసక్తి కలిగిన వానికి పాపాలు కలుగు అంట. ఆ పాపాలు ఎలాంటి పాపాలు కూడా కలగవు, పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపాలు కూడా కలగవు. అందుకని చాలామంది నిద్రలేసి భగవద్గీతను పట్టుకొని మరి పఠనం చేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఇంకా కొంచెంమంది ఏం చేస్తారు, ప్రాణాయామ పరులై ఉంటారన్నమాట. అదే చెప్తున్నాడు, అపరే నిహితాహారా, నియమబద్ధమైనటువంటి ఆహారం కలిగిన వారై ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి అంటున్నాడు. ప్రాణంలోనే హోమం చేస్తూ ఉంటారన్నమాట. సర్వేప్యేతే యజ్ఞవిధు, మరి వీళ్ళంతా కూడా యజ్ఞాలను ఏ విధంగా చేయాలో తెలిసిన వాళ్ళు. యజ్ఞ క్షపిత కల్మషా అంటున్నాడు. ఆ యజ్ఞాల ద్వారా వారి పాపాలను పోగొట్టుకున్నవారు అన్నమాట. యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం. యజ్ఞశిష్టం అమృతము లాంటిదట, దానిని మనం భుజిస్తే యాంతి బ్రహ్మ సనాతనం అంటున్నాడు. ఇది శాశ్వత బ్రహ్మను పొందుతారు అంటున్నాడు. నాయం లోకోస్య అయజ్ఞస్య కుతోన్య పురుషత్తమా. మరి అయజ్ఞస్య ఇవన్నీ ఎవరు చేస్తాలే కష్టాలు అది ఇది అనుకొని ఏ యజ్ఞము చేయకుండా ఉంటే, ఏ యజ్ఞము చేయకుండా ఊరకుండే వానికి ఈ లోకంలోనే మోక్షం లేదు. మరి అలాంటి వాడు మరి శాశ్వతమైనటువంటి ఆ మోక్షాన్ని ఏ విధంగా పొందుతాడు అర్జున? కాబట్టి ఓ అర్జున, నీవు తప్పనిసరిగా నీకు విద్యుక్తమైనటువంటి ధర్మం ఏది, యుద్ధం చేయడం, అది చేయమని చెప్పడం. ఏవం బహువిధ యజ్ఞ వితత బ్రహ్మణోముఖే. ఈ విధంగా అనేక యజ్ఞాలు ఆ వేదంలో మరి చెప్పినవి ఉన్నాయి అన్నాడు. కర్మజాన్ విద్యుతాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోచసే. ఈ యజ్ఞాలన్నీ కూడా ఏమిటి, కర్మల వలన వచ్చేటటువంటివే. అందువలన ఏవం జ్ఞాత్వా, తప్పనిసరిగా కర్మలను చేయడమే యజ్ఞము అని నువ్వు తెలుసుకొని మోక్షగామివి కాగలవు ఓ అర్జున. కాబట్టి నీవు యుద్ధం చెయ్యి అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. దాని తర్వాత ఈ 4వ అధ్యాయంలోనే మిగిలి ఉన్న భాగాన్ని రేపు చెప్పుకున్నాం. హరి ఓం తత్సత్.